హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వెజిటేబుల్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. 10 to 12 హెల్తీ ఇంగ్రీడియంట్స్తో ఈ జ్యూస్ని చేస్తామండి. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. అలానే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఈ జ్యూస్ని తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీనిలోకి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ పట్టేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/4 బీట్రూట్, అందులోకి 1 ఇంచు అల్లము, 2 కీరదోసకాయలు, 2 క్యారెట్లు. నేను ఇక్కడ వేటికి కూడా పైన పీల్స్ తీయలేదండి, ఎందుకంటే మనం తర్వాత స్ట్రెయిన్ చేసేస్తాం కాబట్టి పీల్స్ ఉన్నా కానీ ఏమీ కాదు. ఇప్పుడు అందులోకి 2 టమాటోస్, 2 రెబ్బల కరివేపాకు, 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకొని జ్యూస్లా చేసుకుందాం. చూసారా, ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ని పరుచుకొని దాని మీద మనం గ్రైండ్ చేసుకున్న వెజిటేబుల్ జ్యూస్ని పెట్టి చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి అందులో ఉన్న జ్యూస్ని మొత్తాన్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండుకోవాలి. మీ దగ్గర క్లాత్ ఏమీ లేకపోతే మీరు స్ట్రైనర్ అయినా యూస్ చేసుకోవచ్చు. స్ట్రైనర్తో కన్నా క్లాత్తో అయితే జ్యూస్ అనేవి ఈజీగా ఫిల్టర్ అయిపోతాయి. ఇలా బాగా ఫిల్టర్ అయిపోయిన తర్వాత చూస్తే జ్యూస్ అనేది ఏమీ లేకుండా ఒట్టి పిప్పి మిగులుతుంది. చూసారా, ఇలా ఉంది. దీన్ని తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం లెమన్ అలానే హనీ యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం పులుపు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే 1 నిమ్మకాయ మొత్తాన్ని యూస్ చేయండి. నేను ఇక్కడ 1/2 నిమ్మకాయని మాత్రమే యూస్ చేశాను. అలానే 2 టేబుల్ స్పూన్స్ దాకా హనీ వేసుకున్నాను. మీ స్వీట్నెస్కి తగ్గట్టు హనీ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి. అంతే అండి, మన వెజిటేబుల్ జ్యూస్ రెడీ అయిపోయింది. మీ దగ్గర కనుక బూడిద గుమ్మడికాయ కానీ సొరకాయ కానీ ఉంటే అవి కూడా 2 ఇంచెస్ ముక్కల్ని కట్ చేసుకొని జ్యూస్లో యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు చేసిన క్వాంటిటీ 2 పర్సన్స్కి కరెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.